అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటాడు, సిక్కిం మాదేని అంటాడు, గాల్వన్లోయ్ మాదేని అంటాడు, లడక్ మాదేని అంటాడు, టిబెట్ మాదేని అంటాడు. ఎందుకు ఇది ఎవడంటాడు? ఇదంతా చైనా అధ్యక్షుడు. ఎందుకంటాడంటే ఇవన్నీ టిబెట్లో భాగం అంటాడు. మరి ఇవన్నీ టిబెట్ అసలు నీది కాదు కదా అంటే, టిబెట్ మేము ఆక్రమించుకున్నాం కదా అంటాడు. నువ్వే ఆక్రమించుకున్నప్పుడు, నీది కాని దాన్ని నువ్వు ఆక్రమించుకున్నప్పుడు ఇవన్నీ నీ ఎట్ట అవుతాయిరా అంటే, మీ ప్రధానమంత్రి అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ సంతకం పెట్టాడు కదా, టిబెట్ మా దాంట్లో అంతర్భాగం అని, కాబట్టి ఇవన్నీ కూడా టిబెట్లో అంతర్భాగం కాబట్టి దాన్ని ఇచ్చేసేయండి అంటాడు. ఆ రోజు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎంత ఆక్రమించుకున్నావు అదే కదా అది రాసి పెట్టిందంటే, అబ్బాయి అట్ట కాదు, టోటల్గా టిబెట్టే రాసి ఇచ్చేసాడు కాబట్టి ఇవన్నీ అందులో భాగం అంటుంటాడు. ఇది ఒక పక్కన ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరొక పక్కన తైవాన్ నాదేని అంటుంటాడు చైనా అధ్యక్షుడు. తైవాన్ మొత్తం నాదే, తైవాన్ మా దాంట్లో భాగం అంటాడు. వాస్తవంగా తైవాన్లో నుంచి పుట్టుకొచ్చింది చైనా తప్పించి చైనాలోంచి పుట్టుకొచ్చింది తైవాన్ కాదు, కానీ మాదేనంటాడు. ఓవరాల్గా ఒళ్ళు బలుపెక్కి కొట్టుకుంటున్నటువంటి చైనా, ధన బలం, ఆర్థిక బలం ఉన్నటువంటి చైనా దేనికైనా తెగిస్తానంటుంది, ఏమైనా చేస్తానంటుంది. ఎంతవరకు వెళ్తుందో చూడాలి.